జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ప్రపంచం మొత్తం ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతోంది. కృత్రిమ మేధస్సును మంచి కోసం ఉపయోగించే వాళ్ళుంటే చెడు కోసం ఉపయోగించే వాళ్ళు అంతకంటే ఎక్కువగానే ఉన్నారు. భారతదేశంలో ఇంకొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి తరుణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి భారత్ ఎన్నికలపై ప్రభావం చూపించాలని చైనా ప్రయత్నిస్తోంది. కృత్రిమ మేధస్సుతో రూపొందించిన కంటెంట్ ను ఉపయోగించి భారత్, అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో జరగనున్న ఎన్నికలపై ప్రభావాన్ని చూపించేందుకు చైనా సిద్ధమవుతోందని ప్రముఖ టెక్ జైంట్ మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. తైవాన్ అధ్యక్ష ఎన్నికల సమయంలో చైనా కృత్రిమ మేధస్సును ట్రయల్ రన్ గా నిర్వహించింది. ఫలితాన్ని ప్రభావితం చేయడానికి చాలానే ప్రయత్నించింది. ఇప్పుడు భారతదేశంలోని ఎన్నికలను ప్రభావితం చేయాలని చైనా ప్రయత్నిస్తూ ఉందని మైక్రోసాఫ్ట్ నుండి ఈ హెచ్చరిక రావటం దేశంలోనే హాట్ టాపిక్ గా మారింది. భారత్ లో ఎవరు గెలవాలని చైనా ఆశిస్తుందో అనే అనుమానాలు కూడా ప్రజల్లో కలగక మానదు. గత నెలలో మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ముడిపడి ఉన్న ప్రమాదాల గురించి ప్రధాని నరేంద్ర మోదీ బిల్ గేట్స్ తో పంచుకున్నారు. సరైన శిక్షణ ఇవ్వకపోతే ప్రజలు సాంకేతికతను దుర్వినియోగం చేస్తారని, ప్రజలు కృత్రిమ మేధస్సును ఎలా పడితే అలా ఉపయోగిస్తే అది తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్ పై స్పష్టమైన వాటర్ మార్కులు ఉండేలా చర్యలని చేపట్టాలని యోచిస్తున్నామని, అలా చేయటం ద్వారా ఎవరిని తప్పుదారి పట్టించలేరని బిల్ గేట్స్ తో ప్రధాని మోదీ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది యూరోపియన్ యూనియన్ తో పాటు 64 దేశాలలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ దేశాలు మొత్తం ప్రపంచ జనాభాలో దాదాపుగా 49% వాటా కలిగి ఉన్నాయి. చాలా దేశాలలో ఎన్నికలను ప్రభావితం చేయాలని చైనా కుట్రలను పన్నుతూ ఉంది. మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ టీం ప్రకారం ఉత్తర కొరియా, చైనా మద్దతు ఉన్న సైబర్ గ్రూపులు 2024లో షెడ్యూల్ చేసిన అనేక ఎన్నికలను లక్ష్యంగా చేసుకున్నాయి. ప్రజల అభిప్రాయాన్ని మార్చడానికి, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి చైనా సోషల్ మీడియాలో ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్ ని ప్రజల్లోకి పంపించే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. ఈ ఎన్నికల సమయంలో వారి ప్రయోజనాలకు అనుకూలంగా కూడా చైనా ప్రచారం చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఎన్నికలు జరుగుతూ ఉండగా ముఖ్యంగా భారతదేశం, దక్షిణ కొరియా, యునైటెడ్ స్టేట్స్ ఎన్నికలపై చైనా టార్గెట్ పెట్టుకుంది. ఈ ఎన్నికల సమయంలో చైనా కృత్రిమ మేధస్సు ద్వారా రూపొందించిన కంటెంట్ ని సృష్టించి వైరల్ చేయాలని ప్రయత్నిస్తూ ఉందని తాము అంచనా వేస్తున్నామని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.